वैएसआर तेलंगाना पार्टी की सरबराह वाय शर्मिला ने आज मीडिया से बात करते हुए बताया कि उनकी और उनकी पार्टी की जानिब से वजीर आला चंद्रशेखर राव और वजीर आईटी के टी रामाराव को एक हलफनामा यानी डिक्लेरेशन रवाना किया जा रहा है और इस बात का तयख्खुन लिया जा रहा है कि क्या वो इस बात की जमानत दे सकते हैं कि आइंदा तेलंगाना पब्लिक सर्विस कमीशन की जानिब से मुनक़िद किए जाने वाले इम्तिहानात के पेपर्स लीक नहीं होंगे। शर्मिला ने वज़ीर आला केसीआर से इस बात की वजाहत चाही कि वो ग्रुप 1 पेपर लीक में कौन सी अपोजिशन जमात शामिल है, उसका नाम वाज़ेह करें। उन्होंने बताया कि वैएसआर तेलंगाना पार्टी गुज़िश्ता 3 साल से 1,90,000 मखलूआ जायदादों पर तकर्रुरात अमल में लाने का मुतालबा करते हुए एहतजाज कर रही है। కూడా చేయలేదు కదా, ఆ బోర్డును రీకాన్స్టిట్యూట్ అయినా చేస్తే కనీసం కొత్త మనుషులు వచ్చారు అన్న కాన్ఫిడెన్స్ అయినా ఉండేది కదా. కొత్తగా మనుషులు వచ్చారు కాబట్టి పాత పద్ధతుల ప్రకారం లీకులు కావు అన్న గ్యారంటీ అయినా ఒక రకంగా కల్పించిండ్రు. కానీ అది కూడా చేయలేదు కదా కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు ఇంతవరకు నోరు విప్పలేదు. ఇప్పుడు మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు, రేపు మళ్ళీ పరీక్షలు ఉన్నాయి, మళ్ళీ లీక్ కాదు అన్న గ్యారంటీ ఏమిటి? టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకులు మళ్ళీ లీక్ కావు అన్న గ్యారంటీ కేసీఆర్ గారు ఇవ్వగలడా, ఇస్తున్నాడా? ఇంతవరకు నోరనా విప్పలేదు కేసీఆర్ గారు. ఇది అన్యాయం కాదా? ఇది దుర్మార్గం కాదా? లక్షల మంది బిడ్డలు ఖర్చు పెట్టుకొని టైం కేటాయించి సంవత్సరాల తబడి, అసలు మీరు 9 సంవత్సరాలుగా అసలు జాబ్లే ఇవ్వలేదు, 9 సంవత్సరాలుగా గ్రూప్ 1లో ఒక్కరు కూడా భర్తీ కాలేదు. ఇంత దారుణంగా